ఆచి చికెన్ మసాలా. ఇక ఖమ్మంలో హస్తం హవా కొనసాగింది. 5 మున్సిపాలిటీల్లో 5 కైవసం చేసుకుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఇప్పుడు పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. మరోవైపు సిపిఐ పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేసి తన బలాన్ని నిరూపించుకుంది. ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ సంబరాలపై మా ప్రతినిధి యాకేష్ మరింత సమాచారం అందిస్తారు. ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. 5 మున్సిపాలిటీల్లో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శించినటువంటి నేపథ్యంలో మొత్తం 5 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో మొత్తం కాంగ్రెస్ శ్రేణులు రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అటు సిపిఐ కూడా కొన్ని స్థానాలు గెలిచినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా సంబరాలలో మునిగిపోయారు. కాంగ్రెస్ కు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి భారీగా కూడా జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎదులాపురంలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఎదులాపురంలో సంబరాలు ఘనంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గెలవడానికి ఎలాంటి అంశాలు దోహదపడ్డాయి అనేది అడిగి తెలుసుకుందాం. సార్, గెలవడానికి ప్రధానంగా ఏ అంశాలు దోహదం చేశాయంటే ఏం చెప్తారు? గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే ఇక్కడ ప్రజలు ఆదరించారు. ముఖ్యంగా ఎదులాపురం మున్సిపాలిటీలో ఉన్న ప్రాంతాలు చాలా వెనకబడి ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధి అనేది లేదు. మౌలిక వసతులు అసలే లేవు. శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో అభివృద్ధి చేస్తుంది, సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది అనే ఉద్దేశంతోనే ప్రజలు ఏకపక్షంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ప్రధానంగా మీరు కూటమితోని ముందుకు పోనుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఎదులాపురం మున్సిపాలిటీలో ఆదరణ ఉంది కదా, ఎట్లా చూస్తారు? అంటే ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్యంగా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. ఆయన గత 2 సంవత్సరాల నుంచి ఆయన నియోజకవర్గానికి వందలాది కోట్లు నిధులు తెచ్చి అభివృద్ధి చేశారు. ఆ అభివృద్ధిని నమ్మి ఎదులాపురం మున్సిపాలిటీని కూడా ఆదర్శబద్ధంగా చేస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రజలు పట్టం కట్టారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న రోజుల్లో ఎదులాపురం మున్సిపాలిటీని మౌలిక వసతులు కానీ సంక్షేమంలో కానీ ఈ యొక్క ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రయత్నిస్తుంది. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి ఇక్కడ గెలిపించిందని చెప్తున్నారు. మరోపక్క సిపిఐ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తా ఉంది. ఎదులాపురం మున్సిపాలిటీలో 3 స్థానాలను సిపిఐ గెలుచుకున్నటువంటి నేపథ్యంలో సిపిఐ పార్టీ కూడా పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. కాంగ్రెస్ సిపిఐ మొదట కూటమిగా ఉంటుందని భావించుకున్నప్పటికీ కూడా ఎవరికి వారు పోటీ చేసినటువంటి క్రమంలో ఇక్కడ పూర్తిగా కూడా అటు సిపిఐ పట్టు సాధించింది. కాంగ్రెస్ పార్టీ కూడా 24 స్థానాలతోటి చైర్మన్ కైవసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే పెద్ద ఎత్తున కూడా కొనసాగుతున్నాయి సంబరాలు. కాంగ్రెస్ సిపిఐ జెండాలు పట్టుకొని కార్యకర్తలు కుంకుమలు జల్లుకొని పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తూ తమ నాయకులకు అనుకూలంగా సంబరాలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ని మనం ప్రస్తుతం ఎదులాపురం కౌంటింగ్ కేంద్రం వద్ద చూసుకోవచ్చు. మొత్తానికి ఈ అటు కమ్యూనిస్టులు జిల్లాలో సత్తా చాయడం, ప్రధానంగా తమకు పట్టున్నటువంటి ప్రాంతాల్లో పోటీ చేసి మరి గెలిచినటువంటి పరిస్థితి కమ్యూనిస్టులకు కనిపించింది. కాంగ్రెస్ పార్టీ కూడా 5 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్మన్లను కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలను అంగరంగ వైభవంగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ వైపే ప్రజలు ఉన్నారని మరొకసారి కూడా జిల్లా ఓటర్లు నిరూపించినటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనిపించింది.